గత 2 సంవత్సరాలలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ బృందంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమంపై శాసనసభ్యులు పంతం నానాజీ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల పనుల సమర్థవంతమైన పర్యవేక్షణ లక్ష్యంగా ఏర్పాటైన సివిఏపీ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ టీం సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 2 ఏళ్లలో సాధించిన ప్రగతితో పాటు టీం సభ్యులకు కేటాయించిన వ్యవసాయ, నీటిపారుదల, విద్య, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు వంటి పలు శాఖల వారీగా క్షేత్రస్థాయి పనుల పురోగతిని సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ సమీక్షించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఆధారంగా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించాలని, పనులన్నీ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ సివిఏపీ బృందాన్ని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సివిఏపీ టీం సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.